వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి. మంత్రి సీతక్క 40 కోట్ల రూపాయలతో పనులకు శంకుస్థాపన. మహబూబాబాద్ గంగారం మండలం. నివాస్ న్యూస్. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు బుధవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఎంపీ కోరిక బలరాం నాయక్తో కలిసి మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా మండలంలో 40 కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతుందని, గంగారం మండలం కేంద్రం నుంచి కామారం వరకు 20 కోట్లతో డబుల్ రోడ్లు, కోమట్లగూడెం పెద్ద రోడ్డుపై నూతన బ్రిడ్జి నిర్మాణానికి 3.5 కోట్లు, మర్రిగూడెం పెద్దవారిపై బ్రిడ్జి నిర్మాణానికి 3.60 కోట్లు, దొరవారి వేంపల్లి తార్ రోడ్డు రెన్యువల్కు 1,50,00,000, వెంకమ్మ గుంపు తార్ రోడ్డు రెన్యువల్కు 80 లక్షలు, బర్ల గుంపు తార్ రోడ్డు రెన్యువల్కు 80 లక్షలు, కొడిశలమిట్ట గ్రామం నుండి పంది పంపుల గ్రామం వరకు తార్ రోడ్డు నిర్మాణానికి 5,20,00,000, మామిడిగూడెం నుండి మిరియాలపెంట గ్రామానికి 1,50,00,000 తార్ రోడ్డు రెన్యువల్కు నిధులు కేటాయించామని, త్వరలోనే ఈ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పూర్తిగా గంగారం మండలం ఏజెన్సీ కావడంతో ఫారెస్ట్ ఇబ్బందులు ఉండటం రోడ్లకు అడ్డంకిగా మారిందని, అయినా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని, గంగారం మండలం రాజకీయ జీవితానికి పునాదులు వేసింది ఈ మండలమేనని, అట్లాంటిది ఈ మండల అభివృద్ధి చేస్తారని, ఇక్కడి భూములకు 2 పంటలకు నీళ్లు అందించేందుకు పాకాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇస్తారని, అదేవిధంగా కరెంటు సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ బలరాం నాయక్, సంబంధిత శాఖ అధికారులు, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల నాయకులు, అనుబంధ సంఘం అధ్యక్షులు, యూత్ నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు కార్యకర్తలు, సీతక్క అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల మరణించిన మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క. గంగారం మండలంలోని పెద్దలపురం గ్రామానికి చెందిన బొల్లబోయిన సారయ్యను, మహాదేవునిగూడెం గ్రామానికి చెందిన శ్రీను, డాక్టర్ అదే గ్రామానికి చెందిన తూర్సం పద్మ, దొరవారి వేంపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య ఇటీవల మరణించగా కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం గంగారం మండల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సీతక్క అభిమానులు పాల్గొన్నారు. తప్పకుండా ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి రోడ్డు వేయాలని, ఎక్కడ కూడా గ్రామాలలో రోడ్లు లేనటువంటి పరిస్థితి రావద్దని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా కొన్ని రోడ్లు కూడా తొందరలోనే శాంక్షన్ లో ఉన్నాయి. ఊర్ల రోడ్డు కూడా మరి అది కూడా ఆల్రెడీ ఇప్పుడు శాంక్షన్ లో ఉంది. మళ్ళొక దఫా వచ్చినప్పుడు దాన్ని కూడా ఓపెన్ చేస్తాం. నాణ్యమైనటువంటి రోడ్లు చేసి ఈ రోడ్డు కూడా ప్రతిసారి మనకు అటు పాపం పూనగల్ల గాని కామారములు రావడానికి మధ్యలో వాగులుండి వర్షాలు పడ్డప్పుడు దాటలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా మన మర్రిగూడెం కాడ కూడా 3.5 కోట్లతోటి పెద్ద బ్రిడ్జి కూడా మనం నిర్మాణం చేస్తున్నాం. 9.5 కోట్లతోటి ఈ మధ్యలో బ్రిడ్జి గాని రోడ్లు గాని వెడల్పు డబల్ రోడ్ కూడా చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో పాకాల్ కొత్తగూడ నుంచి ఇల్లెందుకు, అంతకుముందు కూడా మన పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బలరామన్న ఇల్లెందు నుంచి మన గంగారం వరకు డబల్ రోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఏంటంటే మన ఏరియా వైల్డ్ లైఫ్ లో ఉండడం తోటి కొన్ని మన వచ్చినటువంటి రోడ్లను కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. వైల్డ్ లైఫ్ అంటే జంతువులకు సంబంధించిన ప్రత్యేక చట్టం, ఆ చట్టం కేంద్రం పరిధిలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలన్నా కూడా కేంద్ర అనుమతి ఈ ఫారెస్ట్ విషయంలో తీసుకోవాల్సి వస్తుంది. దాంతో డిలే అవుతుంది. మా సోదరుడు మన బలరాం నాయక్ గారు ఎంపీ గారు తప్పకుండా కేంద్రంలో మరి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఈ రోడ్ల పర్మిషన్లన్నీ కూడా తీసుకొచ్చి మన 2 మండలాలను సంపూర్ణంగా మరి అన్ని గ్రామాలకు రోడ్లు నిర్మాణం అయ్యే విధంగా, ఆగిపోయిన రోడ్లు కూడా 2-3 ఉన్నాయి, వాటిని కూడా తొందరలోనే నిర్మాణం చేసి సంపూర్ణంగా మిగతా ప్రాంతాలతో సమానంగా మనం కూడా రోడ్లు నిర్మాణం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. అదే నివాస్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా జలిపిస్తున్న విషయం పాఠకులకు తెలిసిందే.
జిల్లాలకు హైడ్రాను విస్తరింపజేయాలని సామాన్యులతో పాటు అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మాదిరిగానే మంచిర్యాలకు హైడ్రా చేరింది. మంచిర్యాల జిల్లా నన్స్పూర్ కాలనీ మున్సిపాలిటీ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు ఈ రోజు ఉక్కుపాదం మోపారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 42 సర్వే నంబర్లో బీఆర్ఎస్ నేత కొండ అన్నమయ్య అక్రమంగా 5 అంతస్తుల బిల్డింగ్ నిర్మించారని మున్సిపల్ అధికారులు చెబుతున్నా ఈ బిల్డింగ్ ను పోలీసుల సహాయంతో మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. ఇంటి యజమానిని ముందస్తు చర్యలుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బంధువులు ఇంటి వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ భవన నిర్మాణానికి సర్వే నంబర్ 40లో అనుమతులు సర్వే నంబర్ 42లో చేపట్టారని నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సతీష్ తెలిపారు. ఈ విషయమై 2022 నుంచి నోటీసులు ఇస్తున్నా కొండ అన్నయ్య పట్టించుకోలేదన్నారు. 15 రోజుల క్రితం సైతం నోటీసులు జారీ చేశామని చెప్పారు. పోలీసు అధికారుల సహాయంతో 5 అంతస్తుల భవనాన్ని ఈ రోజు ఎలాగైనా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. నారసింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకు ముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు స్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడపేరుస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి. ప్రేమ ఇంట్రకేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. హాస్పిటల్ ఠాకూర్ సినిమా సీన్ రిపీట్, డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేశారంటూ ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు. హన్మకొండ పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 72 సంవత్సరాలు బ్లడ్ ఇన్ఫెక్షన్ తో మెడికవర్ లో చేరారు. అయితే ఆపరేషన్ కు ముందే 2,10,000 రూపాయలు వసూలు చేసి ఒకేసారి 2 సర్జరీలు చేశామని ఆమె బంధువులు తెలిపారు. వారం రోజులుగా సుశీలకు బ్లడ్ ఎక్కించి డయాలసిస్ చేసి ఈసీజీ అంటూ హడావుడి చేసి చివరికి చనిపోయిందని చెప్తున్నారని వెల్లడించారు.
చనిపోయిన మనిషికే ట్రీట్మెంట్ చేశారని వాపోతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు మా అమ్మని తీసుకొచ్చినాం గుడ్ల చూసి పేషెంట్ ఆమెకు ట్రీట్మెంట్ కాలు ఇన్ఫెక్షన్ అయిందని తీసుకొచ్చినాం. డయాలసిస్ చేయాలి, కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పి డయాలసిస్ చేసింది. చేసిన తర్వాత 2 రోజులు మంచిగానే ఉంది. తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. స్కానింగ్ ఇప్పుడే వెంటనే వేస్తే ఏమవుతుందో, ఆమె ట్రీట్మెంట్ తట్టుకుంటుందో తట్టుకోదో అని 2 రోజులు ఆలోచించుకొని వద్దన్న తర్వాత మళ్ళీ తర్వాత సార్ వాళ్ళు చేయించుకోండి బాగానే ఉంటుంది అని చెప్పి రేట్ మాట్లాడుకొని చేయించుకుందామా అంటే మళ్ళీ ఆలోచించుకొని చెప్తామని చెప్పి మేము ఆలోచించుకొని చేయమని బాగుంటది అనే కదా చేయమనేది. ఇట్లా చేస్తారని చేస్తుంది. ఆపరేషన్ చేయడం బ్లడ్ ప్యాకెట్ కావాలన్నా బ్లడ్ ఎక్కించినాం. ఎక్కించిన తర్వాత తీసుకుపోయి బాగానే చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చిండు. ఐసీయూకి తీసుకుపోతానమన్నారు. ఆమె మాట్లాడింది బాగానే ఉంది, ఏం లేదని అన్నారు. అన్న తర్వాత లోపలికి వెళ్ళి హెవీ బ్లీడ్ అవుతుంది, బ్లీడ్ అయితే బ్లడ్ ప్యాకెట్ ఎక్కియాలని సీరియస్ ఉందని చెప్పిన తర్వాత నాకు ఏమైందో లోపల చూడనివ్వలేదు, రానివ్వకపోతే మేము నైట్ మా బావ బ్లడ్ ప్యాకెట్ తెచ్చింది. అయిపోయిన తర్వాత తెల్లారి పొద్దున ఆల్రెడీ ఆమె మొన్న నైట్ చనిపోయినట్టుంది తెలియదు మాకు. నిన్న మళ్ళీ పొద్దున ఓపెన్ సర్జరీ చేయాలని చెప్పి అదంతా ఓపెన్ చేసి బ్లడ్ ఎక్కించిందంతా క్లాట్ అయిందంతా తీసేసి ఆమె చనిపోయిన బాడీకి అవన్నీ చేసింది సార్ వాళ్ళు. మాకు ఏం చెప్పకుండా బానే ఉంది శ్వాస ఆడుతుంది బానే ఉంది అని అన్నారు. మొత్తం అదంతా తీసేసినాక 24 hours కి చెప్తా అన్నారు. నిన్న నైట్ కూడా బానే ఉంది అని చెప్పింది. ఇంతవరకు మొత్తం పోయి చూసేసరికి గాజు ఇవన్నీ మొత్తం వాపుస్తుంది. రెండు మొత్తం ఎక్కట్లేదు. మీరు డబ్బులు 1,50,000 కొట్టి 2,50,000 మరి మీరు దారుణంగా చూస్తున్నారు. ఒక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థులు ఆవేదన. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన. ఆకలితో అలమటిస్తున్నాం అంటూ 400 మంది గురుకుల విద్యార్థుల ఆందోళన. హలియాపట్నంలోని తుమ్మండం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థులు నిరసన. మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగులన్నం, చికెన్, సాంబార్లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆందోళన. ఇదేంటని అడిగితే ప్రిన్సిపల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ ప్రిన్సిపల్ ఉంటే మేమే మా మూకుమ్మడిగా టీసీ తీసుకుని వెళ్లిపోతామని చెప్తున్న విద్యార్థినులు. కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్ గా మూవ్ మాకు కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు. అందుకని అందరు టీసీ తీసుకొని వెళ్తాం సార్. ఇవి ఎప్పుడు కూడా మీరు ఉండరాల ధైర్యం తోటి మిమ్మల్ని పిలిపించినాం సార్. మమ్మల్ని మార్నింగ్ చాలా బెదిరించింది సార్. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టడీ బాగాలే, కర్రీలో ఇది పురుగు దశ. ఒక రోజు అయితే బోండాలు చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది. పురుగులు వస్తున్నాయి. చూసాంలే. మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు. ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థం కాక చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారో చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు. పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా ఘోరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు.